ब्रह्मा मुरारी टिम्बुकरी भानु शशि विष्णु गुरु का सन्निवेशा है कहते हैं नमः. నమస్కారం. ఉగాది శ్రావ్య పత్రికా శ్రోతలకు శుభాకాంక్షలు. ఈ సంచికలో విషయాలు అన్నీ గుదిగుచ్చుతున్నప్పుడు చిన్నపిల్లల కోసం నాన్న పులి కథ అందించాలి అనుకున్నాం. తెలిసిన కథే కదా మనకు. ఒక పిల్లవాడు తన తండ్రికి తోడుగా అడవికి పశువులు మేపడానికి వెళ్తాడు. అతను కొంచెం తుంటరి. అందువలన తోటి పశువుల కాపరులను కూడా భయపెట్టడానికి అడవిలో పులి తిరుగుతుందని తెలిసి అదిగో పులి అని అక్కడ పులి లేకుండా అరుస్తాడు. అందరూ పరిగెట్టుకుని ఆ పులి తరవడానికి వస్తే పులి లేదు గిలి లేదు అని గేలి చేస్తాడు. అవి వచ్చిన వాళ్ళు కోప్పడి వెళ్ళిపోతారు. రెండోసారి కూడా అలాగే పులి పులి అని అరిస్తే వచ్చిన వాళ్ళు వీడు చేసిన అల్లరి అని తెలిసి తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఈసారి నిజంగా పులి వచ్చి వీడు పులి పులి అని అరిచినా ఎవ్వరూ దగ్గరికి రారు. తన మందలో పశువును నోట కరిచి పులి తీసుకుని వెళ్ళిపోతుంది. దీనిలో నీతి ఏమిటంటే కళలో కూడా అబద్ధం చెప్పకూడదు, ఎవరిని గేలి చేయకూడదు అని. ఇది మనం నేర్చుకున్నది. కానీ నేను ఈ మధ్య వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూశాను. అందులో చెప్పిన ఒక డైలాగు, మూడోసారి కూడా వాళ్ళు పులి వచ్చిందేమో అని వెళ్ళి ఉంటే ఆ నష్టం నివారించేవాళ్ళు కదా అని అంటాడు. మనం ఎలా ఉండకూడదో ఇప్పటిదాకా నేర్చుకున్నాం, కానీ ఈ సినిమా చూశాక ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు అనిపించింది నాకు. ఇక్కడ ఈ సినిమాని ప్రమోట్ చేస్తానని మాత్రం అనుకోకండి. ఒక మంచి విషయం మీతో పంచుకోవాలి అని చేశాను అంతే. ఇక ఈ సంచికలో సుష్మ గారు చెప్పిన ఆదర్శ సోదరులు, ఎప్పటిలాగానే వేమన పద్యం, పావన గారు చెప్పిన వివాహం సంగతులు, ఏప్రిల్ ఫూల్ అంటూ శివరంజని గారు వినిపించే ఏప్రిల్ ఫూల్ గురించి కదా, జన్మకర్మల సంబంధం ఏమిటో సత్యం గారు వివరిస్తున్నారు. అలాగే ఏ వారం కదా ఆ వారం కాకుండా ఈసారి ఈ సంచికలో మీకు 3/25 అదేనండి 25 అనే ఒక కొత్త ధారావాహికని మీకోసం అందిస్తున్నాం. విని మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటారు కదా. అలాగే ఈ పత్రికకి ముఖచిత్రం అందించింది కాంత్. థ్యాంక్ యూ కాంత్. అలాగే మీరు మమ్మల్ని ఫేస్బుక్లో కూడా కలవచ్చు. మా ఈమెయిల్ ugadi.ny@gmail.com. ఇంకా ముందుకు వెళ్దామా? సంతానం ఎలా ఉండాలి కూడా రామాయణం చక్కగా చెప్తోంది. సాధారణంగా ఒకే తల్లి గర్భాన జన్మించిన పిల్లలందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఇక తల్లులు వేరైతే ఆ పరిస్థితి చెప్పక్కర్లేదు. అయితే రాముడి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుల తల్లులు వేరు. అయినా రాముడి వలన తమ ప్రతిభా పాఠవాలను ఎవరూ గుర్తించడం లేదని వాళ్ళు ఎప్పుడూ బాధపడలేదు. రాముడు అడవులకు వెళ్తున్నాడని ఆనందపడలేదు. ఆ సింహాసనం తమకు దక్కుతుందని ఆశపడనూ లేదు. అప్పటి వరకు రాముడు వారి పట్ల చూపుతూ వచ్చిన ప్రేమాభిమానాలే అందుకు కారణం. తన నడవడికతో రాముడు వాళ్ళని అంతగా ప్రభావితం చేశాడు. రాముడు వారించినా వినిపించుకోకుండా లక్ష్మణుడు ఆయన్ని అనుసరించాడు. అంతకు మించి వారిస్తే లక్ష్మణుడి మనసు మరింత గాయపడుతుందని భావించి రాముడు మౌనం వహిస్తాడు. ఇక భరతుడి విషయానికి వస్తే రాముడు లేని రాజ్యం తనకు రాళ్లగుట్టతో సమానమని తేల్చి చెప్పేస్తాడు. పదవులు, పట్టాభిషేకాలు తనకు అవసరం లేదని, సీతారాములు తిరిగి వచ్చే పండుగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానని అంటాడు. రాముడు తిరిగి వచ్చేంత వరకు ఆయన పాదాలకు సింహాసనంపై ఉంచి పరిపాలన కొనసాగిస్తాడు భరతుడు. సోదరుడు కోసం కన్న తల్లిని ఎదిరించిన తీరు భరతుడి విషయంలో కనిపిస్తుంది. ఇక శత్రుఘ్నుడు కూడా లక్ష్మణ భరతుల మాదిరిగానే రాముడి పట్ల అసమానమైన ప్రేమాభిమానాలను కనబరుస్తాడు. అందుకే ఒక కొడుకుగా, శిష్యుడిగా, భర్తగా, ప్రభువుగా మాత్రమే కాదు, సోదర ప్రేమ విషయంలోనూ రాముడి గొప్పతనం కనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరి మనసును అందంగా హత్తుకుపోతుంది. మిరియగింజ చూడ మీద నల్లగనుండు, గొరికి చూడ లోన జురుకుమనున్, సజ్జనులుగు వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. మిరియపు గింజ చూపులకు నల్లగా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే మంట పుడుతుంది. ఆ విధంగానే మంచి గుణాలు కలవారిలో కూడా గొప్పతనం ఉంటుందని గమనించాలి. ఇప్పుడు మనం కళ్యాణం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. కళ్యాణం ఈ పదంలో ఎంత కమ్మదనం ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానంతటికీ మరిచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్భుత క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ గడియ తర్వాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబంలోనూ అటు సంఘంలోనూ కూడా ఒక గుర్తింపుని కలిగజేసేది కళ్యాణమే. ఎన్నెన్నో సుఖాలు, కష్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నిటినీ ఒకరికొకరు సమానంగా పంచుకుని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక ఉన్న పరమార్థం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్థమూ ఇదే.
వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్లి పందిరిలోకి ఏ ఏ దేవతలు వస్తారో, వారి వారి వెంట ఎవరెవరు వస్తారో తెలుసుకుందామా? మరి పెళ్లిలో ప్రథమంగా గణపతి పూజ ప్రారంభమవుతుంది. కాబట్టి వినాయకుడు ఆ పెళ్లి మంటపానికి మొదటిగా వస్తాడు. ఆయన తన పూజనందుకుని నిత్యవరుడై నిత్య కళ్యాణాన్ని పచ్చతోరణంతో జరుపుకునే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మీదేవితో సహా వేదిక వద్దకు పంపించి మరీ వెళ్తాడు గణపతి. ఆ మహావిష్ణువే సతీ సమేతంగా మన పెళ్లి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా వస్తున్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకి ముందే పెళ్లి వేదిక వద్దకు అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కుల్ని పరిపాలించే ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఇంకా ఈశానుడు వీరందరూ వివాహ వేదిక వద్దకు చేరుకుంటారు. వీరితో పాటు వారి దాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానే వస్తారు. వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ఠ, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని మొదలగు సప్త మహర్షులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్త్రోక్తకరమైన మంత్రపూరక వివాహానికి నిస్వార్థంగా ఇంద్రు దేవతలు, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహాన్ని మంత్రపూర్వకంగా వద్దంటే మనము ఎంతో కోల్పోయినట్లే కదా. ఏప్రిల్ ఫూల్ అని వినగానే చిన్నప్పుడు ఒకరినొకరు ఏడిపించుకోవటాలు, ముందు నుంచే ఎలా ఏడిపించుకోవాలని ఆలోచించేసి చిలిపనులన్నీ గుర్తొచ్చి ఒకసారిగా నవ్వొచ్చేసిందండి. ఇప్పుడు ఈ వాట్సాప్లు, ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత ఒక గ్రూప్లో ఫూల్ అయిన వాళ్ళు వేరే గ్రూప్లో అవే పోస్టులు పెట్టేసి వాళ్ళని కూడా ఫూల్స్ చేసేసి మనతో పాటు చాలామంది ఫూల్స్ అయిపోయారని సమాధాన పడుతున్నారు. అవి ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ట్రై ఓవర్ లక్ అని ఉన్న ఒక ఫోటో పంపించడం, అది టచ్ చేయగానే ఏప్రిల్ ఫూల్ అని రావటం, దాన్ని వెంటనే వేరే వాళ్ళకి పంపటం, ఇలాగే చాలా ఉన్నాయండి. అలాంటి వాటిలో కొన్ని చిన్న చిన్న వింతలు చెప్తాను. మయన్మార్లో 90% మంది పాలు తాగరంట. పాములు 5 కిలోమీటర్ల దాకా చూడగలవంట. ఇప్పటిదాకా స్విట్జర్లాండ్లో కవల్లే పుట్టలేదంట. పైన చెప్పినవన్నీ తప్పే, చదివారు కదా. మరి మీరు కూడా ఏప్రిల్ ఫూల్, చాలా తమాషాగా ఉంది కదా ఇవన్నీ వింటుంటేను. అసలు ఈ ఏప్రిల్ ఫూల్ ఎలా మొదలైందో తెలుసా? మనం ఇప్పుడు వాడే క్యాలెండర్లు జనవరితో మొదలుపెట్టి డిసెంబర్తో పూర్తయ్యే గ్రిగేరియన్ క్యాలెండర్లు. రోమన్స్ అయితే ఏప్రిల్ నుంచి మార్చి దాకా ఉండే క్యాలెండర్లనే వాడేవారట. ఈ 2 క్యాలెండర్లకి 11 రోజులు తేడా ఉండేదంట. అందుకని 2 క్యాలెండర్స్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేయడానికి 1752లోనే అప్పటి ఇంగ్లాండ్ రాజు సెప్టెంబర్ నెలలో 11 రోజులను తగ్గించేసి సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత 14వ తేదీ వచ్చేలా శాసనం చేసి తేడాను సరిచేశారంట. అంతేకాకుండా ప్రతి నూతన సంవత్సరము జనవరి 1న మొదలవుతుందని శాసనం చేశాడు. కానీ ప్రజలు ఏప్రిల్ 1వ తేదీ నాడే కొత్త సంవత్సరం జరుపుకోవటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం చేస్తుంటే ఏప్రిల్ 1 నాడు ఎవరైతే కొత్త సంవత్సరం జరుపుకుంటారో వాళ్ళందరూ ఫూల్సే అని ప్రకటించాడట. ఇది మరీ వింతగా ఉంది కదండి. ఇంకో విషయం ఏంటంటే జర్మనీలో ఏప్రిల్ 1 నాడు మధ్యాహ్నం 12 దాకానే ఒకరినొకరు ఫూల్స్ చేసుకుంటారంట. ఒకవేళ 12 తర్వాత ఫూల్స్ చేసుకుంటే దురదృష్టవంతులు అవుతారని ఓ నమ్మకం అంట. ఏప్రిల్ ఫూలే ఒక మూఢనమ్మకం అయితే వీళ్ళు మరి ఇంకో మెట్టు పైన కూర్చున్నట్టున్నారు కదా. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనేటువంటి ఒక చక్కని నమ్మకము ప్రపంచవ్యాప్తంగా ఉంది. నిజంగా యేసుక్రీస్తు తిరిగి వచ్చాడా అనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఆల్రెడీ ఇతర పాశ్చాత్య దేశాల్లో, అమెరికా, ఇంగ్లాండ్ లాంటి చోట్ల ఒక చక్కని కథ ఉంది. అదేంటంటే ఎడ్గార్ కేసీ అనేటువంటి ఒక వ్యక్తి రూపంలో యేసుక్రీస్తు తిరిగి వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యక్రమాలను చేసి వెళ్ళిపోయాడు. ఆ ఎడ్గార్ కేసీ చెప్పినటువంటి విషయాల గురించి ఒక చక్కని పుస్తకం తయారైంది. ఆ పుస్తకం పేరు ఏంటంటే మినీ మ్యాన్షన్స్. మినీ మ్యాన్షన్స్ అంటే ఏంటి? అనేకమైనటువంటి అంతస్తుల గల భవనాలు. నిజానికి భవనాలు అంటే ఏంటంటే గాలి మేడలు. ఈ విషయం గురించి ఎడ్గార్ కేసీ ఆయన చాలా మందికి, అనేక వందల మందికి, వేల మందికి సహాయం చేశాడు. ఆ సహాయం చేయడం వల్ల కారణం ఏంటంటే వాళ్ళందరి యొక్క పూర్వజన్మలు ఆయన చూసి వాళ్ళు పూర్వజన్మలో ఏ పొరపాటు చేశారు, దానివల్ల ఈ అనుభవాలు, ఈ చెడు అనుభవాలు పొందుతున్నారు, వాటిని తగ్గించుకునే మార్గాలు కూడా ఆయన చెప్పాడు. మనం ముందు ఒకసారి ఎడ్గార్ కేసీ యొక్క జీవిత చరిత్ర చెప్పుకుందాం. అంటే యేసుక్రీస్తే అనేక జన్మలు తీసుకున్న తర్వాతే
ఒక జన్మలో ఒక యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో ఆయనతో పాటు ఒక 5-6 కలిసి పారిపోతున్నారు. అంటే ఎక్కువ మంది శత్రువులు ఎదుర్కోలేక వెళ్ళిపోతుంటే ఒక నదిలో ప్రయాణం చేస్తున్నారు ఒక పడవలో. ఆ పడవలో ఏంటంటే లిమిటెడ్ గానే ఆహారం ఉంది. అంటే కొంతమందికి సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. అంటే కొద్ది కొద్దిగా తింటూ అలాగే జీవితాన్ని నడుపుతూ చాలా దూరం ప్రయాణం చేయడంలో మధ్యలో కొంతమంది చనిపోయారు. ఇంక చివరికి ఈ ఎడ్గార్ కేసీ అనే ఆయన ఒక చిన్న 10 సంవత్సరాల కుర్రవాడు ఇద్దరు మిగిలారు. నిజానికి ఈ ఎడ్గార్ కేసీ ఆ కుర్రవాడిని బలవంతంగా కొట్టి ఆహారం తీసేసుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే ఈ కుర్రవాడికి ఎంతో భవిష్యత్తు ఉంది కనుక అతన్ని ఆహారం తినదాం చూసి అతనికి స్వచ్ఛందంగా ఆహారం ఇచ్చి స్వచ్ఛందంగా శరీరాన్ని వదిలేశాడు. ఈ యొక్క ఫలితంగా ఎడ్గార్ కేసీ అనేటువంటి జన్మలో ఆయనకి పూర్వజన్మలో అందరి జన్మలో చూడగలిగినటువంటి శక్తి లభించింది. సో మనం ఎడ్గార్ కేసీ చెప్పినటువంటి ఉదాహరణలు ఆయన ఎన్ని కేసీ కార్డ్స్ అని చెప్పి తయారు చేసేది ఆ పుస్తకంలో రాశారు. అవన్నీ కూడా వాటి కొన్నింటి గురించి మన విషయం మాట్లాడాలి. ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి కేసు ఏంటంటే ఆ అమ్మాయికి రక్తహీనత బాగా ఎక్కువగా ఉంది. ఎన్ని మందులు వాడినప్పుడు కూడా ఆ రక్తం శరీరానికి పట్టట్లేదు, అనేక రకాల బాధలు పడుతుంది. ఈయన ఏం చేశాడంటే ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే ఆ అమ్మాయి యొక్క గర్భజీవితాన్ని చూశాడు. మనం చెప్పుకుంటాం కదా, గ్రీస్ దేశంలో గ్లాడియేటర్స్ అనేటువంటి యుద్ధాలు జరిగేవి. అంటే గ్లాడియేటర్స్ అంటే రాజులేమో పైన కూర్చునేవారు, కింద ఏమో వీళ్ళందరూ యోధులు దెబ్బలాడుతుండేవారు. సాధారణంగా దెబ్బలాడేవారు వాళ్ళు అడవి జంతువులు, పెద్ద పులి, సింహము అలాంటి జంతువులతో వాళ్ళతో దెబ్బలాట పెట్టేవారు. ఆ దెబ్బలాటలో నెగ్గినవాడు బతికేవాడు. సాధ్యమైనంత వరకు సాధారణంగా ఏంటంటే బానిసలుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆహారం సరిగేవారు కనుక ఎక్కువ మంది చనిపోతూ ఉండేవారు. ఆ చనిపోతున్నప్పుడు ఏంటంటే ఈ జంతువులు వాళ్ళ మీద పడి రక్కి కొరికి చేస్తూ ఉంటే మాంసాలు బయటకు వచ్చి రక్తం కారుతూ ఉంటే ఈ అమ్మాయి చూసి ఆనందించేట. సో ఎదుటివాడు బాధపడుతుంటే చూసి ఆనందించేటువంటి ఆ పని వల్ల ఈ జన్మలో అమ్మాయికి రక్తహీనత అనేది వ్యాధి సంబంధించింది. అందుకని ఆయన చెప్పిన సలహా ఏంటంటే అమ్మ ఎవరిని గురించి ఎటువంటి బాధలో ఉన్నా కూడా వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుపడాలనేటువంటి ప్రార్థన చేయాలి, నీకు కూడా సహాయం జరుగుతుంది అని చెప్పి. ఇంకొక కేసు ఏంటంటే ఒక అబ్బాయి 15 సంవత్సరాల వయసు ఇచ్చినప్పుడు కూడా రోజు పక్క తడిపోతుంది. ఆ తల్లి ఆ కుర్రవాడిని తీసుకుని ఎడ్గార్ కేసీ దగ్గరికి సలహాకి వెళ్ళింది. ఆయన ఏం చెప్పాడంటే అమ్మ గత జన్మలో ఇతను ఒక రాజుగారి దగ్గర ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆ ఉద్యోగం ఏంటంటే మంత్రగత్తెలు అనేవారు. మంత్రగత్తెలు చేస్తుంటే చెడు పనులు చేస్తారని చేసి వాళ్ళందరినీ కూడా ఆ రాజుగారు వేసి చేసేవాటి వాళ్ళని నీళ్ళలో ముంచి వాళ్ళు చనిపోయే వరకు ముచ్చుతూ తెలుస్తూ ఉండాలి. ఆ విధిని నిర్ణయించేటువంటి ఉద్యోగం ఈ కుర్రవాడు చేసేవాడు. ఈ కుర్రవాడు ఏమనుకున్నాడంటే అయ్యో నేను అనవసరంగా వీళ్ళందరినీ చంపేస్తున్నాను, వీళ్ళని నీళ్ళలో ముంచి చంపేస్తున్నాను అనేటువంటి బాధపడుతున్నాడు. ఆ బాధ వల్ల ఈ జన్మలో అతనికి రాత్రి పడుకున్న తర్వాత నిద్రలోనే ఆ బట్ట ఉండేవాడు. ఎడ్గార్ కేసీ అని చెప్పిన సలహా ఏంటంటే అమ్మ నువ్వు నీ కుర్రవాడికి సలహా చెప్పండి, రోజు పడుకున్నప్పుడు అబ్బాయికి చెప్పండి, నాయన నువ్వు చేసినటువంటి పని ఏంటంటే నీ యొక్క విధి నిర్వహణ మాత్రమే, నీకు ఎందులో ఏ విధమైన పాపము లేదు పుణ్యము లేదు, నీ విధి నిర్వహణ వల్ల కరెక్ట్గా చేసావు, అందుకని నీకు ఏ విధమైన పాపము లేదు అని చెప్పండి అన్నాడు. అదే కార్యక్రమాన్ని అమ్మాయి 3-4 రోజులు తల్లి చేసేటప్పటికి జస్ట్ 4 రోజులకి మంచి ఫలితం వచ్చి ఆ కుర్రవాడు మామూలుగా తయారయ్యాడు. ఇంకొక విచిత్రమైన కేసు ఏంటంటే ఒక చక్కని అందమైన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా సంసార జీవితం వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు. భర్త ఎంతో ఆనందంగా వస్తే భార్య అతన్ని దూరంగా పెడుతూ ఉండేది. కేసు కూడా పూర్వజన్మలో చూస్తే ఏంటంటే పూర్వజన్మలో ఆ భర్త ఒక యుద్ధంలో వీరుడు, అనేక యుద్ధాలకు వెళ్తూ ఉండేవాడు. అక్కడ ఆ దేశంలో ఆచారం ఏంటంటే యుద్ధానికి వెళ్ళే ముందు భార్య ఎవరు పాడు చేయకుండా ఉండడానికి చేస్టిటీ బెల్ట్ అని ఒక ఇది తగిలించి వెళ్ళేవారు. ఈ అమ్మాయికి ఆ చేస్టిటీ బెల్ట్ అమ్మాయికి ఏమనిపించిందంటే భర్త వల్ల ఒక విధమైన అసహ్యభావం ఏర్పడి భర్తతో సంసారం చేయాలంటే అమ్మాయికి చాలా చిరాకు అనిపించింది. అదే భావం ఈ జన్మలో కూడా ఉంది. అందుకని ఏంటంటే ఆ అమ్మాయికి కూడా ఇద్దరికి మనసులో ఇద్దరికి సంకల్పం చెప్పుకోండి, గత జన్మలో జరిగినవన్నీ గత జన్మలో జరిగాయి, ఈ జన్మలో ఉండడానికి ఏంటంటే మనం ఆనందంగా ఉండడం, సంసారం అనుభవించాలి, ఆనందించాలనేటువంటి చక్కని జంటగా మన భగవంతుడు మళ్ళీ కూర్చోడానికి మనం సంసార సుఖం అనుభవిద్దామని చూసి చెప్పుకోమన్నాడు. అది కూడా బాగా పనిచేసింది. ఒక అమ్మాయి ఏంటంటే నెత్తిగా మాట్లాడుతుంటే మాట సరిగ్గా వచ్చేది. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చేది. దాన్ని కూడా చెప్పిన వ్యవహారం ఏంటంటే పూర్వజన్మలో ఈ అమ్మాయి కొంచెం మాట్లాడ సరిగ్గా రాని వాళ్ళకి చిన్నగా మాట్లాడే వాళ్ళు, ముద్దగా మాట్లాడే వాళ్ళు, రకరకాల బాధలు ఉన్న వాళ్ళని చూసి వెక్కించి హేళనగా మాట్లాడేట ఎగదాడులు చేసి అదే పరిస్థితుల్లో ఈ జన్మలో అమ్మాయికి మాట సరిగ్గా రాలేదు, నెత్తిగా. అంచేత ఏంటంటే ఎవరు ప్రస్తుతం చెప్పుకునేది ఏంటంటే ఏ జన్మలో అయినా సరే ఎవరిని చూసి బాధపడి వాళ్ళని చూసి ఆనందించద్దు, నవ్వద్దు, ఎక్కించద్దు. మన మాట కానీ చేత కానీ ఆ ఫలితాలు మనం తప్పక అనుభవించి రావాలి. మనకి నోట్లను చెప్పినటువంటి సిద్ధాంతం ఉంది ఏంటంటే ప్రతి చర్య కూడా సమానమైన ప్రతిచర్య, ఎదురుగా ఆపోజిట్గా సమానముగా మనం అనుభవించేవాసు. ఇంకొక చక్కని ఉదాహరణ దుర్యోధనుడు రారాజుగా ఎంతో ప్రఖ్యాతి పొందాడు, అనేక సుఖాలు అనుభవించాడు. పాప పాండవులు వాళ్ళు కూడా ఎంత బలవంతులైనప్పుడు కూడా దైవానుగ్రహం ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ కాలం జీవితం అంతా కూడా అడవుల్లోనూ అక్కడ కూడా రాజ్యం లేకుండా చాలా బాధపడ్డారు. ఒక దుర్యోధనుడికి ఎంత అదృష్టం రావడానికి కారణం ఏమిటి అని ఊహిస్తే ఒక ఆయన చెప్పారు ఏంటంటే పురాణాల్లో ఉన్న కథే, ఒక ధనవంతుడు ప్రతి రోజు కూడా ఒక 60 మందికి భోజనం పెడుతూ ఉండేవాడు. 60 మంది అంటే ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టు. అలాంటి వాటిలో ఆ జన్మలో దుర్యోధనుడు చాలా పేదవాడు. ఆ రోజు భోజనకి వెళ్ళాడు. అతను వెళ్ళి భోజనం దగ్గర కూర్చున్నప్పుడు అందరికీ ఆకులు వడ్డించారు. ఈ ఆకు దగ్గర కూర్చున్నాడు. ఈ దుర్యోధనుడి కంటే కూడా ఇంకా బలహీనంగా ఉండి వారం రోజుల మట్టి అనలేని ఒక అతను వచ్చాడు. వచ్చి అతను ఏమడిగాడంటే అయ్యా నేను చాలా
బాధపడుతున్నాను, దాంతో ఆకలితో నాకు ఆహారం ఇవ్వండి అంటే ఆ ధనవంతుడు ఏం చెప్పంటే, బాబు నేను రోజుకి 60 మందికి మాత్రమే భోజనం పెడతాను, నియమం పెట్టుకున్నాను, ఈ రోజు 60 మంది అయిపోయారు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అది దుర్యోధనుడు చూసి ఏమన్నాడంటే, అయ్యా ఈ ఆకు నాకే కదా అంటే, నీదే నీకు ఇచ్చాను, నీకు ఇష్టం అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ఆకు నేను ఇతనికి ఇస్తున్నాను అని చెప్పి అతను కూర్చోబెట్టి ఆయన భోజనం చేసేలాగా చూసి ఆనందించి వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క అన్నదాన ఫలితం వల్లే అతను రారాజు అయ్యాడు, ఎన్నో సర్వశక్తులు అనుభవించాడు. తర్వాత ఏం జరిగినా అది వేరే సంగతి. అంతేత ఏంటంటే ఎవరికైనా మంచి బుద్ధితో మనం సహృదయంతో స్నేహం చేసినా, దానం చేసినా కూడా మనకి అనేక రెట్లుగా మనకి కానీ మన వంశంలో అందరూ కూడా లాభాలు పొందుతాము. ఇంక ఎడ్గార్ కేసీ సంగతి ఏంటంటే మెరీ మ్యాన్షన్స్ అనేది ఎందుకు చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తుగా కూడా చెప్పింది అంటే పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. అలాగే ప్రేమించడం అనేది మనం నేర్చుకుంటే మన జీవితం సౌఖ్యంగా ఉంటుంది. మనం ఎవరిని ద్వేషించద్దు, ఎవరితో దెబ్బలాట పెట్టుకోవద్దు అనేటువంటి సందేశాన్ని మళ్ళీ ప్రతి ఈ జన్మలో కూడా ఇచ్చాడు ఆయన. ఆయన గురించి చాలా మందికి విదేశాల్లో అందరికీ చాలా మంది తెలుసు. కానీ ఏంటంటే ప్రచారంలో మాత్రం ఇంకా యేసుక్రీస్తు వస్తాడని మనం ఊహించుకున్నాం. సరే అవతార పురుషులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అవి మనం వాడు ఇచ్చినవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మనం అమలు చేసుకోవడమే మన యొక్క కర్తవ్యం. నమస్కారం అండి, నేను స్వప్న. మీ దగ్గరికి ఈసారి ఒక ధారావాహిక కథతో వచ్చాను. దీని పేరు ఏమిటంటే 25-25-25. ఇదేం పేరు అనుకుంటున్నారా? పూర్తిగా కథ విన్నాక మీరు నాతో ఏకీభవిస్తారు. జీవితంలో ప్రేమ, స్నేహం, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవో ముగ్గురు స్నేహితుల కథ ద్వారా తెలుసుకుందాం. ముందుగా పాత్రలను పరిచయం చేస్తాను. మొదటతను సతీష్. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, స్నేహం, బాధ్యతలు తెలిసినవాడు. దీనికి గాత్రం అందించినది కుమార్. రెండో అతను సత్య, ఒక ప్రభుత్వోద్యోగి, ప్రేమలో ఉన్నవాడు, స్నేహం విలువ తెలిసినవాడు. ఇతనికి గాత్రధారి కిరణ్. మూడో అతను చైతన్య, జీవితంలో నిర్లక్ష్యంగా గడిపేవాడు. ఒక చెల్లి ఉంది, స్నేహానికి విలువిస్తాడు కానీ ఇంకా వేటిని పట్టించుకోడు. దీనికి గాత్రం అందించినది గణేష్. పదండి ముందుగా ఈ కథని సతీష్ స్వాగతంతో మొదలు పెడుతున్నాడు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలాగని సంతోషకర విషయాన్ని చైతన్యకి చెప్పాలి. వాడికి ఎవరు లేరు, ఒక చెల్లి తప్పిస్తే. వాడి అమ్మ నాన్న 4 సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాక వాడు ఒక్కడే కష్టపడి పింఛన్ జాగ్రత్తగా నెట్టుకొస్తున్నాడు. చెల్లిని బాగా చదివిస్తున్నాడు. ఇప్పుడు ఆమె నర్సింగ్ కోర్స్ చేస్తోంది. వాడి బంధువులు ఎవరు వీడిని సాకకపోతే అన్ని వీడే చూసుకుంటున్నాడు. అలాంటిది వాడికి ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త చెప్పాలి. ఏమో వాడికి అది మామూలు వార్త అవ్వచ్చు, ఎందుకంటే వాడు దేన్ని బాధ్యతగా ఫీల్ అవ్వడు. కానీ వాడి మనసు చాలా మంచిది. చెప్పాలి, వచ్చేసాను వాడి ఇంటికి. ఏరా, నీకు విషయం తెలిసిందా? అందుకే కదరా వచ్చింది. సర్లే పదా, అసలైన వాడికి ఏమైనా ఉందో లేదో గానీ మనం మాత్రం బ్యాండ్ మేళంలా వాడి గురించి ఆలోచిస్తున్నాం. సర్లే పద. సాఫ్ట్వేర్ ఏంటి ఇలా వచ్చావు? మన గవర్నమెంట్ జాబ్ వాడికి పెళ్ళా? ఎప్పుడు నా ఉద్యోగం వీడి పెళ్లి మీద తప్పిస్తే ఇంకేం ఉండదా? ఈ రోజు నువ్వు ఘనకార్యం చేసావు, అందుకే వచ్చాంలే. అవును, అందుకే వచ్చాం. మనం చేసామన్నీ అవేగా, ప్రత్యేకించి మీరు చెప్తా ఘనకార్యం ఏంటో. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావురా? అది నీకు ఒక పెద్ద ఘనకార్యం కాదు, గత 5 ఏళ్ల నుంచి. అదేం లేదులే, ఏదో పాపం నా పేపర్ దిద్దినోడు జ్ఞానం పాపం ఉరకలెట్టేసి నన్ను పాస్ చేసి వెళ్ళే. నీకు మళ్ళీ ఫోన్ వస్తుంది. నేను చెప్పానా ఇందులో వీడు ఊడపొచ్చింది ఏమీ ఉండదని? ఊరుకోరా, వీడి డిగ్రీ పాస్ అయితే ఏదో ఒక చోట కనీసం ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంటాడు కదా అని. ఎన్నాళ్ళైనా ఆ పని ఈ పని చేసుకుంటాడు. నీకు తెలీదా డిగ్రీ ఉత్తీర్ణతో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో? ఉన్నాయనుకో, మనోడు మనం చెప్పింది ఎప్పుడు విన్నాడు గనక ఏదో ఒక పని చేసి ఆ రోజు గడిపేస్తే చాలు. కానీ వాడికి అంత బాధ్యత ఎప్పుడుంది? బాధ్యత వస్తుందిరా. వీడు ఆ వేద పనులన్నీ ఆపేసి చిన్న ఉద్యోగం చూసుకుంటాడు. ఏదో ఒక పోటీ పరీక్షలతో దరఖాస్తు చేసుకుంటాడు. చేయిద్దాం. నిజమే, చెల్లికి చెప్పాలి ఈ విషయం. మీరు నన్ను డిగ్రీ పాస్ అయినందుకు అభిమానిస్తున్నారు, లేక డిగ్రీ పాస్ అయితే ఎన్ని పోటీ పరీక్షలు ఉంటాయని భయపెడుతున్నారో తెలియట్లేదు. అసలు ఈ మాత్రం డిగ్రీ పాస్ అయినందుకే వీడేదో నేను ఘనకార్యం చేసి దండయాత్రకి వెళ్ళి ధైర్యంగా తిరిగేసినట్టు నన్ను వీరులాగా, నువ్వేమో ఈ డిగ్రీ పాస్ అవడం ఎక్కువ అన్నట్టు చూస్తావా? పండి నా తెప్పులో నేనే పడతాను. అలా కాదురా, ఈ ఫోన్ ఒకటి ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా చెప్పాలి. ఏంటి, నువ్వు డిగ్రీ పాస్ అయ్యావురా, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పాలని, అంతే. ఓహో, మరి సర్లే, నువ్వు వాడు ఉండరా. సరే, ఎందుకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నారా? అవును, మాకు పార్టీ కావాలి. చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలిసాం. బాబు, ఈసారైనా ఫోన్ ఎత్తు, లేకపోతే మేమేదో నిన్ను అడ్డుకుంటున్నట్టు ఆ ఫోన్ లో మనిషిని నిద్ర పట్టదు. ఒక నిమిషం రా, ఫోన్ మాట్లాడేసి వస్తా. ఈ లోపల మీరు పార్టీ గురించి ఆలోచించండి. ఈ ఫోన్లు వచ్చి ప్రేమికులకి కనీసం సొంత బుద్ధి లేకుండా పోయిందిరా బాబు. పాపం వాడు చూడు, స్వతంత్రంగా మనతో మాట్లాడి అంత కాలం అయిందో. ఫోన్లు వస్తున్నాయి చూడు, ఎన్ని ఫోన్లు. వాడి మరదలు వాడి ఇష్టం, పెళ్లి చేసుకోబోతున్నారా, మనకి ఎందుకు బాబు? బుద్ధ భగవాను, నువ్వు అలాగే అంటావు. నేనేం మాట్లాడినా, ఏం మాట్లాడినా ఏదో ఒకటి తొందరలో వాగేస్తాను. విషయం చెప్పు. రేపు నా పుట్టినరోజురా.
ఆహా, అచ్చా, మరీ నన్ను అడుగుతున్నావు పాటి. నీ పుట్టినరోజు బిల్ని నా డిగ్రీ అకౌంట్లో వేసేద్దామన్నా? అమ్మ నా టాప్ అయిపోయి. ఏహే అదేం కాదురా, నేనే పార్టీ ఇస్తా, ఓకేనా? రేపు మా ఇంటికి వచ్చాయి. సరేలే, చెల్లికి కూడా చెప్తాను నేను కనీసం డిగ్రీ పాస్ అయ్యానని. అదేం కాదు, సర్లే. నేను ఆ మొబైల్ గన్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను, మర్చిపోకు, రేపు పార్టీకి వచ్చేసాయి. సరే సరే, అయితే తప్పకుండా వస్తాను. వెళ్ళాలి, ఉంటాను. నేను పనికి వెళ్ళాలి. సరే. ఎందుకే మనం పుట్టి ఎన్ని సంవత్సరాలైందో? 25 ఏళ్ళు. సతీష్కి పుట్టినరోజు కానుక కొనడానికి చైతన్య, సత్య చేస్తున్న ప్రయత్నం ఇంకా విందామా మరి? ఒక కంప్యూటర్ కొన్నావరా? వాడి దగ్గర ఇప్పటికే 2 కంప్యూటర్లు ఉన్నాయి, మళ్ళీ అదే ఎందుకు? మరి ఏం చేద్దాం? వాడికి ఏదైనా అవసరం అయ్యేది కొనిద్దాం, లేపదా? సర్లే, నీకు గిఫ్ట్లు కొనడంలో మంచి అనుభవం ఉంది కదా, కొనిస్తూ ఉంటాగా. కదా ఏంట్రా, ఏ ప్రిపరేషన్ లేదు ఇక్కడ? పంపు తీసి వాడు ఆన్లైన్ లో మనకి రమ్మని నెట్ లో వాడు పార్టీ చూపిస్తాడేమో. అయ్యో వాడు అక్కడ ఉన్నాడు, పద గిఫ్ట్ ఇద్దాం. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా. ఏది మా పార్టీ? ఏంట్రా అలా దిగాలుగా ఉన్నావు, ఏమైంది? నాకు పింక్ స్లిప్ ఇచ్చారా, నా ఉద్యోగం పోయింది. అయ్యో, ఈ రోజు ఇలా జరగాల? ఏం చేస్తానురా, ఈ ఉద్యోగంలో తప్పదు. నేను చెప్పలేదా, ఈ ఉద్యోగాలన్నీ ఒక్కలానే ఉంటాయి. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు కూడా వాడు పాపం దిగాలుగా ఉంటే నువ్వేంటి అలా అంటావు? నీకేం బాబు, గవర్నమెంట్ జాబ్, ఇంకొన్ని రోజుల్లో పెళ్లి, జీవితం సెటిల్డ్. మాట్లాడేది ఏంటి, నువ్వు ఆగేదేంటి? నిజాలు మాట్లాడితే అలాగే కోపాలు వస్తాయి. నువ్వు కానీ మాట్లాడుకో పోరా, వాడికి అలా అయిందని బాధపడుతుంటే. సర్లే, ఏం చేద్దాం ఇప్పుడు? ఆపండ్రా, మీరేం చేయక్కర్లేదు, నా ఉద్యోగం ఎంచుకోగలను. మీరు పోట్లాడుకోకుండా ఉంటే చాలు, నాకేం బాధ లేదు. నేను వేరే చోట ట్రై చేసుకుంటున్నాను. సరే రండి, డిన్నర్ చేద్దాం. సరే నువ్వురా. పదండి బాబు, వస్తున్నా. మీరు సంతోషంగా ఉంటానో నాకు కావాలి. మళ్ళీ సతీష్ స్వాగతం. ఆ రోజు నా పుట్టినరోజైనా ఎవరు సంతోషంగా లేరు. చైతన్యగాడు కూడా చాలా బాధపడ్డాడు. వాడి మాట కరుగు గాని మొరటోడు అంతే. సత్యగాడు కూడా ఆ రోజు మాతోనే ఉన్నాడు. ఫోన్లు ఎన్ని వచ్చినా మొక్కసరిగా సమాధానం ఇచ్చి పెట్టేశాడు. కానీ ఆ రోజు నాకు విషయం తెలిసింది. సత్యగాడికి ఆమెకి ఏదో గొడవ జరుగుతుంట, కానీ అది వాడి స్వవిషయం. చైతన్యగాడు ఏదో వాడు ఒక ఇంటికి పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తెలిసి రిఫరెన్స్ తెచ్చాడు, కానీ అది నా కోర్ కాదు. సత్య కూడా చాలా ఆఫర్స్ తెచ్చాడు, ఏవి నాకు సంబంధించిన మోడ్యూల్ కాదు. ఇద్దరు నాకు సపోర్ట్ బాగానే చేశారు, కానీ నాది కూడా ఒక బాధ ఉంది. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లేదు. నేను సరి చెప్పకపోతే ఎలాగా? కానీ వాళ్ళు ఒకళ్ళు రాకపోయినా వేరొకరి గురించి అడుగుతూనే ఉంటారు. అది కొంచెం మా మధ్య ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కలిసి గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. వాళ్ళు కలిసిపోవడం కదా నాకు కావాల్సింది. మేము ఇద్దరం మంచి స్నేహితులు, ఎన్ని గొడవలు ఉన్నా ఎప్పుడు కలిసే ఉంటాం. అమ్మయ్య, ఎట్టగలిగి నా శ్రమ ఫలించింది. నాకు మళ్ళీ ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికింది. ఈ విషయాన్ని ముందు చేతిగడికి చెప్పాను. నాకు నువ్వు సూపర్ అని. నీకు కాకపోతే నీ బుర్రకి ఇంకెవడిస్తాడు జాబు? నువ్వు తెలివైన వాడిరా. పద, సత్యాగడికి కూడా ఈ విషయం చెప్తాను, చాలా సంతోషిస్తుంది. అదే చేసుకుందాం పార్టీ ఈ రోజు రాత్రి, సరేనా? ఓకే సరే, సత్యగాడు కూడా చాలా సంతోషిస్తాడు. ఎవరో వస్తున్నా, ఈ ఫోన్ ఒకటి. ఇదండి మొదటి భాగం. ఈ ధారావాహిక కథకి సతీష్, చైతన్య కలిసి సత్య వద్దకు వస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే తర్వాత భాగంలో విందాం.